ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ 2 సీట్లను ప్రకటించింది. అరకులో దొన్నుదొర, మండపేటలో వేగుళ్ళ జోగేశ్వరరావు. అలాగే జనసేన పార్టీ ఇద్దరిని 2 నియోజకవర్గాలు ప్రకటించింది. రాజోలు అలాగే రాజానగరం. ఈ 4 పోను మిగతా ఏ సీట్లలో జనసేన పార్టీ ఆసక్తి ఉన్నదనే జాబితా ఒక 48 శాసనసభ సీట్లను జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుకి అందించాడు. ఎందుకంటే వీళ్లకు బలమైన నాయకత్వం, సీటును ఆశిస్తూ 48 నియోజకవర్గాల్లో గట్టి కృషి చేస్తున్నారు. ఇప్పుడున్న వాస్తవ పరిస్థితులను బట్టి 28 అసెంబ్లీ నియోజకవర్గాల వరకు జనసేన కేటాయించే అవకాశం కనపడుతూ ఉంది. 3 లోక్సభ సీట్లు, 3 అనకాపల్లి, కాకినాడ, మచిలీపట్నం 3 సీట్లు జనసేనకి ఇస్తారనే ప్రచారం ఉంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా రంగంలో దిగుతుంది కనుక వాళ్ళు గతంలో 9 అసెంబ్లీ సీట్లలోనూ 4 లోక్సభల్లో పోటీ చేశారు. మరి వాళ్ళు లోక్సభ సీట్లు 4 కాకుండా 6 అడిగే అవకాశం ఉంది. 2014లోనే 13 సీట్లకు అభ్యర్థులను ప్రకటించిన తర్వాత 4 ఉపసంహరించుకుని 9 మందిని పోటీ చేయించారు. కనుక వాళ్ళు 9, 4, 9 శాసనసభ సీట్లు, 4 లోక్సభ సీట్లు తప్పకుండా అడుగుతారు. 6 లోక్సభ చేయమంటారు, 13 కావాలని కోరటం సహజం. సరే, అధికారిక ప్రకటన ఢిల్లీ నుంచి వెలువడిన తర్వాత ప్రకాష్ జవదేకర్, కేంద్ర మాజీ మంత్రి, 2014లో కూడా ఆయన ఆధ్వర్యంలోనే ఈ సీట్ల పంపిణీ జరిగింది. ఆయనకు అవగాహన ఉన్నది. నాయకులు, నియోజకవర్గాల పట్ల కూడా ఆయనకు అవగాహన ఉంది. ఆనాడు ఉమ్మడి రాష్ట్రానికి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో 2 రాష్ట్రాలకి బీజేపీ సీట్లను కేటాయించారు. ఇప్పుడు పురంధరేశ్వరి ఆమె నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్కి బీజేపీ సీట్లు కేటాయించబడతాయి. సరే, చాలా ఒత్తిడి ఉంది. ఒక పక్క చంద్రబాబు నాయుడు మీద, మరో పక్క జనసేన అధినేత మీద. వాళ్ళపై తట్టుకోలేనంత ఒత్తిడి. మేము ఇక్కడే పోటీ చేస్తాం, మా కార్యకర్తలు ఒప్పుకోవట్లేదు, మా శ్రేణులు ఒప్పుకోవటం లేదు, నేను ఇంత ఖర్చు పెట్టాను, అంత ఖర్చు పెట్టాను అని ఈ విధంగా ఇరువురి నాయకులపై ఒత్తిడి తెస్తున్నారు. గమనించవలసింది ఏంటంటే 50 ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయి. ఈ 50లో దాదాపు 45 స్థానాలు జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి కైవసం చేసుకోబోతూ ఉంది. జనసేన అధినేత ఒక స్పష్టత ఇచ్చాడు. అన్నీ ఎమ్మెల్యేలే అనుకోబాకండి, ఎమ్మెల్సీల్లో 45 ఉన్నాయి, దాంట్లో 3వ వంతు అంటే 15 ఎమ్మెల్సీలు మనకు రాబోతున్నాయి. ఎమ్మెల్సీ కాలపరిమితి 6 ఏళ్ళు. 50-60 కోట్లు ఖర్చు పెడితే కానీ ఎమ్మెల్యే ఎవరు? అది 5 ఏళ్ల కాలపరిమితి. 6 ఏళ్ల కాల పరిమితి, 9 పైసా ఖర్చు లేకుండా మిమ్మల్ని చేస్తామని చెప్తున్నారు. అంతేకాకుండా గ్రామము, మండలము, జిల్లా, మున్సిపాలిటీ, కార్పొరేషన్ అన్నిట్లో కూడా అన్ని పదవుల్లో, అన్ని స్థానిక సంస్థ ఎన్నికల్లో 3వ వంతు జనసేనకి ఇవ్వబోతా ఉన్నారు చంద్రబాబు నాయుడు. ఆ విధంగా 3వ వంతు మన స్థానాలు పొందబోతున్నాం. అట్లాగే కార్పొరేషన్లు, నామినేటెడ్ పదవులు, కార్పొరేషన్లో డైరెక్టర్లు, దేవాలయ చైర్మన్లు, దేవాలయంలో బోర్డు సభ్యులు, ఎక్కడ చూసినా మనకు 3వ వంతు. మహిళలకు ఏ విధంగా 3వ వంతు రిజర్వేషన్లు ప్రధానమంత్రి మోడీ స్థానిక సంస్థలు చట్టసభల్లో కల్పించారో, జనసేనకు ప్రతి చోట 3వ వంతు భాగస్వామ్యం లభిస్తుంది. మరి 3వ వంతు జనసేన అంటే మాకు 10% ఇవ్వమని బీజేపీ వాళ్ళు కూడా అడిగే అవకాశం ఉంది. సహజమే కదా, పొత్తు ధర్మం కదా. కనుక 3వ వంతు జనసేనకి, 10% బీజేపీకి ఇస్తే మిగిలేది
ఇక 45% పోగా 55% తెలుగుదేశం పార్టీ నాయకులకు నామినేటెడ్ పదవులు, అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంటుంది. ఈ విధంగా నాయకులను ఒప్పిస్తున్నాడు. నీకు నేను ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేకపోతే నిన్ను ఎమ్మెల్సీ చేస్తానని జనసేన అధినేత ఒప్పిస్తున్నాడు. అలాగే కార్పొరేషన్ చైర్మన్, జిల్లా పరిషత్ చైర్మన్, ట్రస్ట్ బోర్డు చైర్మన్లు, పెద్ద పెద్ద దేవాలయ శ్రీశైలము, తిరుపతి, అన్నవరము, సింహాచలము ఇలాంటి ప్రముఖ దేవాలయాలకు చైర్మన్లుగా, బోర్డు మెంబర్లుగా, టీటీడీ బోర్డు మెంబర్ అంటే అది క్యాబినెట్ ర్యాంకు, మంత్రితో సమానమైన హోదా, అలాంటివన్నీ ఉన్నాయని చెప్పి ఒప్పిస్తున్నాడు. అయినా వాళ్లను తృప్తిపరచడం కోసం ఒక 48 నియోజకవర్గాల జాబితా తయారు చేసి చంద్రబాబు నాయుడికి ఇచ్చి, ఇక్కడ మాకు బలమైన అభ్యర్థులు ఉన్నారు, వీటిని పరిశీలించండి అని ఈ జాబితా ఇచ్చినట్టు ప్రచారం జరుగుతూ ఉంది. ఏ నియోజకవర్గాలు ఇచ్చారనే ఆసక్తి ప్రజల్లో నెలకొనుంది. అట్లాగే నాయకులు మన కోసం మా నాయకుడు ప్రయత్నం చేస్తున్నాడా లేదా? సరే, ప్రయత్న లోపం ఉండకూడదు. మా తరపున జనసేన అధినేత చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి ఈ నియోజకవర్గం జనసేన కేటాయించమని అడిగాడు, మనకు అదృష్టం కలిసి రాలా. సరే, ప్రయత్న లోపం లేదు కదా. అందువల్ల జనసేన అధినేత ఎంతమంది అయితే బలమైన నాయకులు ఉన్నారో అన్ని జాబితా 48 తయారు చేసి ఇచ్చినట్టుగా సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతూ ఉంది. ఇక జిల్లాల వారీగా శ్రీకాకుళంలో 1 పాలకొండ, 2 పాతపట్నం, విజయనగరంలో 3 నెల్లిమెర్ల, 4 గజపతి నగరం, వైజాగ్లో 5 పెందుర్తి. ఈ పెందుర్తిలో అక్కడ సత్యనారాయణమూర్తి అనే సీనియర్ నాయకుడు, బీసీ క్యాండిడేటు, మంత్రిగా పనిచేశాడు. ఇక్కడ కొంచెం ఇవ్వటం కష్టమే. 6 గాజువాక, 7 యలమంచిలి, 8 భీమిలి. ఇక తూర్పుగోదావరి జిల్లాలో 9 రాజానగరం ఇప్పటికే ప్రకటించారు, 10 రాజోలు ఇప్పటికే ప్రకటించారు, 11 కాకినాడ టౌను, 12 కాకినాడ రూరలు, 13 పిఠాపురం, 14 రామచంద్రాపురం, 15 రాజమండ్రి రూరల్. ఇక్కడ రాజమండ్రి రూరల్లో బలమైన అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నాడు, బుచ్చయ్య చౌదరి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి. కనుక అడగటంలో తప్పులేదు. కానీ ఒక సిద్ధాంతం ఏంటంటే చంద్రబాబు నాయుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ కూడా మిమ్మల్ని కొనసాగిస్తామని హామీ ఇచ్చాడు. అందువల్ల రాజమండ్రి రూరల్లో బలమైన జనసేన అభ్యర్థి ఉన్నా వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఇది బుచ్చయ్య చౌదరిని తప్పకుండా ఆయనకు అవకాశం కల్పించవలసిన పరిస్థితి ఉత్పన్నమవుతుంది. 16 ముమ్మిడివరం, పశ్చిమ గోదావరి జిల్లాలో 17 ఏలూరు, 18 నరసాపురం, 19 భీమవరం. ఈ నరసాపురానికి వస్తే మత్స్యకార సామాజిక వర్గం చెందిన బొమ్మిడి నాయకర్, ఆయన 2019 ఎన్నికల్లో స్వల్ప ఓట్లతో ఓటమి చెందాడు. కేవలం 6,000 ఓట్లతోనే ఓటమి చెందాడు. ఆయన్నే మళ్ళీ అభ్యర్థిగా కొనసాగిస్తారు. 19 భీమవరం, 20 తణుకు, 21 తాడేపల్లిగూడెం, 22 ఉంగుటూరు. కృష్ణా జిల్లాలో 23 విజయవాడ వెస్టు, 24 పెడన, 25 అవినిగడ్డ. అవినిగడ్డలో తెలుగుదేశం పార్టీ తరఫున డిప్యూటీ స్పీకర్గా పనిచేసిన మండలి బుద్ధప్రసాద్ ఉన్నా బుద్ధప్రసాద్ని ఆయన్ని ఎమ్మెల్సీ చేయటమా, రాజ్యసభకు పంపటమా గౌరవప్రదమైన, ఆయనకి తెలుగు భాష అంటే చాలా ఇష్టం. ఆయన క్యాబినెట్ హోదా ఇచ్చి తెలుగు భాష ఆ సంఘానికి గవర్నమెంట్ చైర్మన్గా నియమించి ఆమె ఆ తెలుగు భాష వ్యాప్తికి మళ్ళీ ప్రపంచ తెలుగు మహాసభలు పెట్టమన్నా కూడా ఆయన చేస్తారు. ఇక 26 విజయవాడ ఈస్టు. ఇది కూడా సాధ్యపడే పని కాదు. అక్కడ గద్దె రామ్మోహన్ రావు 14లో గెలిచాడు, 19 గాలి వైఎస్ఆర్సీపీ గాలిని తట్టుకొని మళ్ళీ గెలిచాడు,
సిట్టింగ్ ఎమ్మెల్యే, అది కూడా సాధ్యపడదు. అడుగుతున్నారు విజయవాడ ఈస్ట్ కూడా కావాలని. గుంటూరులో 27 తెనాలి అడుగుతున్నారు ఆలపాటి రాజేందర్, అది సాధ్యపడదు. అక్కడ నాదెళ్ల మనోహర్కి తప్పనిసరిగా ఇవ్వాల్సిన సీటు ఇస్తారు కూడా. 28 గుంటూరు ఈస్టు, 29 గుంటూరు వెస్టు, 30 పత్తిపాడు. ఇక ప్రకాశం జిల్లాలో 31 దర్శి, 32 చీరాల, 33 సంతనూతలపాడు. ప్రకాశంలో 3 అడుగుతున్నారు. ఇక నెల్లూరులో కూడా 3 అడుగుతున్నారు. నెల్లూరు సిటీ, అది జనసేనకి ఇచ్చే అవకాశం లేదు. అక్కడ నారాయణ విద్యా సంస్థల చైర్మన్ పొంగూరు నారాయణ మంత్రిగా పనిచేశాడు. తెలుగుదేశం పార్టీకి అత్యంత సమర్థవంతమైన పాత్ర పోషిస్తున్నాడు. కష్టకాలంలో కూడా చంద్రబాబు నాయుడు వెంట ఉండి అండగా నిలిచిన వ్యక్తి, చాలా బలమైన వ్యక్తి. అక్కడ అనిల్ కుమార్ని ఓడించగలిగిన శక్తియుక్తులు కలిగిన అంగుబలం, ఆర్థిక బలం, అన్ని బలాలు కలిగిన వ్యక్తి. అక్కడ సమర్థుడైన జనసేన నాయకుడు లేడు. అనిల్ కుమార్ మాజీ మంత్రిని ఢీ కొట్టే నాయకుడు లేడు. కనుక నెల్లూరు సిటీ అడిగినా సాధ్యపడదు. 35 కొవ్వూరు. ఇక్కడ ఏంటంటే కొరియోగ్రాఫరు జానీ మాస్టర్ ఉన్నారు. ఆ జానీ మాస్టర్ కొవ్వూరు, నెల్లూరు జిల్లా కొవ్వూరులో పోటీ చేయాలని ఆసక్తి. 36 ఉదయగిరి అడిగారు. అనంతపురం జిల్లాలో 4 సీట్లు అడిగారు. 37 అనంతపురం. అనంతపురంలో తెలుగుదేశం పార్టీ తరపున బలమైన అభ్యర్థి, గెలిచే అభ్యర్థి ప్రభాకర్ చౌదరి. ఆయన మున్సిపల్ చైర్మన్గా, ఎమ్మెల్యేగా, పిలిస్తే పలికే మనిషిగా ఆయన గెలిచే అభ్యర్థి. సమర్థుడైన జనసేన అభ్యర్థి ఆ నియోజకవర్గంలో ప్రభాకర్ చౌదరి లాంటి అభ్యర్థి లేడు. అందువల్ల అది కూడా ఇవ్వటం కష్టమే. 38 గుంతకలు అడుగుతున్నారు. 39 ధర్మవరం. ధర్మవరంలో బీజేపీ అభ్యర్థి ఉన్నాడు, మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి. ఆయనకి వరదాపురం సూరికి బీజేపీ పార్టీ తరఫున సీటు గ్యారంటీ. అందువల్ల ఆ సీట్ని, బీజేపీ సీట్ని జనసేనకి ఇవ్వరు. 40 పుట్టపర్తి అడుగుతున్నారు. ఇక కర్నూలు జిల్లాలో ఆళ్లగడ్డ 41. అక్కడ భూమా కుటుంబం నుంచి మాజీ మంత్రి, ఆ భూమా ఆమె ఉన్నప్పుడు మాజీ మంత్రిని కాదని తెలుగుదేశం పార్టీ జనసేనకి ఇచ్చే అవకాశం తక్కువ. అఖిలప్రియ ఉండగా అంత బలమైన అభ్యర్థి జనసేనకు ఆళ్లగడ్డలో లేరు. మరి అక్కడ అంతా ఇప్పుడు గందరగోళం పరిస్థితి, ఫ్యాక్షనిజం. అందువల్ల భూమా అఖిలప్రియ అయితే గెలుచుకునే అవకాశం ఉంటుంది. 42 ఆదోని కూడా జనసేనకు అడుగుతున్నారు. ఇక కడపలో 43 కడప సిటీ అడుగుతున్నారు. 44 రాజంపేట అడుగుతున్నారు. ఈ రాజంపేటలో రామచంద్రయ్య మాజీ మంత్రి, బలిజ సామాజిక వర్గం, ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో చేరాడు. ఆయన కుమారుణ్ణి పెట్టాలని తెలుగుదేశం పార్టీ తరపున ఆలోచన ఉంది. అందువల్ల దానికి మరి రామచంద్రయ్య అంటే ఒకప్పుడు ప్రజారాజ్యం పార్టీలో ఉండి మంత్రిగా పనిచేసిన వ్యక్తి. మరి ఆయన కుమారుణ్ణి అభ్యంతర పెట్టడానికి సాధ్యపడదు. ఒకవేళ రామచంద్రయ్య కుమారుని రాజంపేటలో తెలుగుదేశంగా పెడితే జనసేన ఉపసంహరించుకోక తప్పదు. 45 మైదుకూరు. చిత్తూరులో 46 మదనపల్లి. తర్వాత చిత్తూరు జిల్లాలో చిత్తూరు సిటీ. చిత్తూరు సిటీలో బలిజ సామాజిక వర్గం అధికంగా ఉన్నారు. చిత్తూరులో జనసేనకి ఇస్తే తప్పకుండా జనసేన గెలుస్తుంది. అలాగే 48 తిరుపతి. తిరుపతిలో కూడా బలిజ సామాజిక వర్గం అధికంగా ఉన్నారు. ఎప్పుడు ఏ పార్టీ తరపునైనా బలిజ సామాజిక వర్గం, అటు కాంగ్రెస్ అయినా లేదు తెలుగుదేశం అయినా, ఎక్కువ సార్లు బలిజ సామాజిక వర్గం గెలిచిన దాఖలాలు ఉన్న రీత్యా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చిత్తూరు, తిరుపతి రెండిట్లో కూడా జనసేన అభ్యర్థులు విజయం సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. తన వంతు కృషి లోపము లేకుండా నాయకులను తృప్తిపరచడానికి వాళ్ళు ఇప్పటికే డబ్బు ఖర్చు పెట్టుకుని నియోజకవర్గాలను జనసేన పార్టీ బలోపేతం చేసి పోటీ చేయాలని ఆదుర్దాగా ఎదురు చూస్తున్న తరుణంలో ప్రయత్న లోపం ఉండకూడదు. 48 నియోజకవర్గాలు మాకు కావాలని అడగటంలో తప్పులేదు. 48 అడిగితే ఎన్ని సాధ్యపడితే అన్నీ ఇస్తారు.
తర్వాత 3 పార్టీల నాయకులు ప్రకాష్ జవదేకర్, చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముగ్గురు కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చి బీజేపీ పార్టీ తరపున దాదాపు ప్రకాష్ జవదేకరే ఒక నిర్ణయం తీసుకుని పార్టీ అధిష్టానానికి సమాచారం ఇస్తాడు. వాళ్ళకి ఇచ్చిన సీట్లలో ఎవరెవరు పోటీ చేయాలనేది స్థానికంగా పురంధరేశ్వరి, ప్రకాష్ జవదేకర్ స్థాయిలోనే అది ఫైనల్ అవుతుంది. సమాచారం కొరకు ఢిల్లీకి పంపిస్తారు. లాంఛనంగా కేంద్ర ఎన్నికల కమిటీ ఉంది. కేంద్ర ఎన్నికల కమిటీ బీజేపీలో డాక్టర్ కె లక్ష్మణ్ ఉన్నాడు. లక్ష్మణ్కు కూడా అవగాహన ఉన్నది కనుక ఆయన ఈ పోటీ చేయబోయే ఎమ్మెల్యేలు, ఎంపీల గురించి కూడా ఆంధ్రప్రదేశ్లో ఎవరున్నారనేది అవగాహన ఉంది. ఆయన డాక్టర్ లక్ష్మణ్ ఇప్పుడు ఓబీసీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నాడు. అనేకమైన కార్యక్రమాలు బీజేపీ పార్టీ తరపున ఓబీసీ కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లో కూడా నిర్వహించడం వల్ల బీజేపీ యొక్క నాయకులతో వాళ్ళ యొక్క పటిమ గురించి అవగాహన ఉన్నది. ఈ విధంగా జనసేన పార్టీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక నిర్ణయానికి వచ్చాడు. 600 మనం కలిసే పోటీ చేస్తున్నాము. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎటువంటి పరిస్థితులు ఉత్పన్నమైనా జగన్మోహన్ రెడ్డి రెండవసారి ముఖ్యమంత్రి కాకూడదు. కనుక జనసేన తెలుగుదేశం పార్టీ యొక్క మైత్రి శాశ్వతమైనది. మా ఇద్దరిని ఎవరు వేరు చేయలేరు. చిన్న చిన్న అవాంతరాలు వచ్చిన మరి వైఎస్ఆర్సీపీ పార్టీ తెలుగుదేశం జనసేనని వేరు చేయాలని ప్రయత్నం చేస్తున్నా, ఆటంకాలు ఎన్నొచ్చినా మేము కలిసే పోటీ చేస్తాం. ఈ సీట్ల ప్రకటన విషయమై అది చేయటం ద్వారా ఇరు పార్టీల్లో ఉండే నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు వాళ్ళను ఉత్సాహపరచటానికి ఈ ప్రకటన చేశాను. కానీ మాకు తెలుగుదేశం పార్టీకి ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు. కలిసి పోటీ చేస్తున్నాం, కలిసి ప్రభుత్వాన్ని నిర్వహిస్తాం. విజయం మాదే. త్వరలో బీజేపీ కూడా మా కూటమిలో చేరబోతుందని జనసేన అధినేత స్పష్టత పత్రికాముఖంగా ఇవ్వటం విశేషము.